జనవరి 4న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనుంది. భూమి లేని నిరుపేద రైతులకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున సాయం అందివ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. జనవరి 4న తెలంగాణ కేబినెట్ కీలకమైన సమావేశం నిర్వహించబోతోంది. కొత్త రేషన్ కార్డులు సంబంధించి చర్చ ఈ సమావేశంలో జరగనుంది. భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయల సాయం అందించేలా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. జనవరి 4న ఉండబోతోంది తెలంగాణ కేబినెట్ సమావేశం. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై కీలకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. భూమి లేని నిరుపేద రైతులకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే ఆలోచనలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. భూమి లేని నిరుపేదలకు 12,000 సాయం అందించడంపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వనుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సో ఆ సమావేశంలో కీలకంగా చర్చకొచ్చే అంశాలు ఏమేమి ఉన్నాయి? జనవరి 4వ తేదీన కేబినెట్ సమావేశం భేటీ కాబోతుంది. 4 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అటు అసెంబ్లీలో కూడా రైతు భరోసా మీద చర్చించారు. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అయితే రైతు భరోసాకు సంబంధించి రైతాంగం కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అలాగే కొత్త విధి విధానాలు రూపొందించాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి కేబినెట్ లో దీనికి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. రైతు భరోసాకి ఆమోద ముద్ర వేయాలనేది ప్రధానమైనటువంటి ఆలోచన. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా రోజులుగా చర్చ చేస్తున్నారు. ఇప్పటికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేశారు. ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు కూడా వచ్చాయి. కొత్త రేషన్ కార్డులకు ఆమోద ముద్ర వేయాలని ఇప్పటికే నిర్ణయించింది కాబట్టి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే కొత్త రేషన్ కార్డులకు సన్న బియ్యాన్ని కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది, ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. భూమి లేని వాళ్ళకి 12,000 ప్రతి ఏడాది ఇస్తామనేటువంటి భరోసా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి యాక్చువల్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నెల 28 నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం. అయితే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందడం కారణంగా సంతాప దినాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని అమలుకు సంబంధించినటువంటి వ్యవహారము కాలేదు. కాబట్టి వీటి మీద కూడా ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ కులగణనకు సంబంధించినటువంటి లెక్క తేల్చాలనేటువంటి ఉద్దేశంతో డెడికేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా నివేదిక పైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇంపార్టెంట్ గా రైతు భరోసా, అలాగే కూలీలకు ఇచ్చేటువంటి భూమి లేని వాళ్ళకి ఇచ్చేటువంటి 12,000కు సంబంధించినటువంటి భరోసాకు సంబంధించినటువంటి అంశాల మీద కీలకంగా చర్చించబోతోంది. అంటే చారి, ఈ 3 రోజుల్లోనే ఆ నివేదిక వచ్చే అవకాశం ఉందా? డెడికేటెడ్ కమిషన్ ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ కోసం నివేదిక ఇవ్వనుందో అది ఈ 3 డేస్ లో వచ్చే అవకాశం ఉందా? బికాస్ దీనిపై ఆ రోజు చర్చ ఉంది కాబట్టి. బీసీ కులగణనకు సంబంధించి రిజర్వేషన్లు స్థానిక సంస్థలో ఎలా ఇవ్వాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలన్నిటికి సంబంధించి ఆ డెడికేషన్ కమిటీ ఇప్పటికీ చాలా రోజులు నుంచి కసరత్తు చేస్తుంది. ఆ నివేదిక కూడా హోలీకి రాబోతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతుంది. Yes, Chari, thank you. Thanks for the updates.